హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 181. ఈ క్రింది వాటిలో భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఇది. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన భారతదేశంలో అంటే మన ఇండియాలోనే అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గుజరాత్. గుజరాత్ కనుక చూసినట్లయితే గుజరాత్ రాష్ట్రాన్ని మన భారతదేశంలో అతిపెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా గుర్తించడం అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో పశ్చిమ తీరంలోని ఉత్తర భాగాన్ని ఈ విధంగా అంటారు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొంకన్ తీరము. అయితే పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఉత్తర భాగాన్ని కొంకన్ తీరం అని అంటారు. ఈ క్రింది వాటిలో కొంకన్ తీరం వీటి మధ్య విస్తరించి ఉంది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గోవా మరియు కొచ్చిన్. అయితే కొంకన్ తీరం కనుక చూసినట్లయితే గోవా మరియు కొచ్చిన్ మధ్య విస్తరించి ఉంది అని చెప్పేసి గుర్తించడం అయింది. ఈ క్రింది వాటిలో భారతదేశ తూర్పు తీరాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి కోరమండల్ తీరము. అయితే భారతదేశ తూర్పు తీరాన్ని మన ఇండియా యొక్క తూర్పు తీరాన్ని కోరమండల్ తీరం అని అంటారు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ పర్వతం అయితే ఇది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి నేపాల్. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే ప్రపంచంలోనే అంటే వరల్డ్లోనే ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరం అండి. అయితే ఎవరెస్ట్ పర్వతం అండి. అయితే ఎవరెస్ట్ పర్వతము నేపాల్లో కలదు. నెక్స్ట్ క్వశ్చన్. హిమాలయాల్లోని క్రింది పర్వత శిఖరాలలో ఏది భారతదేశంలో లేదు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అన్నపూర్ణ. అన్నపూర్ణ కనుక చూసినట్లయితే ఇది పర్వత శిఖరాలలో లేనటువంటిది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ప్రపంచంలో రెండవ ఎత్తైన శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి K2 అంటే ఇది గాడ్విస్ హాస్టిస్. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శిఖరము. ఏంటిదండి? రెండవ ఎత్తైన శిఖరం కనుక చూసినట్లయితే ప్రపంచంలోనే K2 గాడ్విస్ హాస్టిస్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో భారతదేశంలో ఎత్తైన హిమాలయ శిఖరము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కాంచనగంగా. అయితే ఎత్తైన హిమాలయ శిఖరము కనుక చూసినట్లయితే కాంచనగంగా అని చెప్పేసి గుర్తించడమైంది. నెక్స్ట్, భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను పంచుకున్నాయి? అంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 10. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి 9. అయితే మన భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను పంచుకున్నాయంటే 9 రాష్ట్రాలు అంటే 9 స్టేట్స్ తీరరేఖను పంచుకోవడము జరిగింది. నెక్స్ట్, ఈ క్రింది రాష్ట్రాల్లో భారతదేశంలోని ఏది పురాతన రాతి నిర్మాణాలను కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి కర్ణాటక. అయితే పురాతన రాతి నిర్మాణాలను కలిగి ఉన్నటువంటిది ఏది అంటే కర్ణాటక. వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే మన ఇండియాలోనే పురాతన రాతి నిర్మాణాలను కలిగి ఉన్నటువంటిది కర్ణాటక. కుమార్ హిల్ స్టేషన్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ అయితే ఇక్కడ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి తమిళనాడు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేరళ అండి. అయితే కుమార్ హిల్ స్టేషన్ అనేది కనుక చూసినట్లయితే కేరళ రాష్ట్రంలో కలదు. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతీయ రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉంది. గుజరాత్లో అత్యధిక విమానాశ్రయాలు ఉన్నాయి. అయితే పైన ఇచ్చిన స్టేట్మెంట్లో ఏది సరైనది చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి 1 లేదా 2. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉంది, గుజరాత్లో అత్యధిక విమానాశ్రయాలు ఉన్నాయి అనేది ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ అండి, సెకండ్ వన్ అనేది రాంగ్.
ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి శిఖరాలు మరియు పరిధి. అయితే శిఖరాలు గనుక చూసినట్లయితే గురు శిఖర్, దొడ్డబెట్ట, అనముడి, ధూప్ఘర్. పరిధి కనుక చూసినట్లయితే అన్నామలై, ఆరావళి, నీలగిరి, సాత్పురా. సో ఇక్కడ శిఖరాలు మరియు వాటి యొక్క పరిధి అంటే ఏ శిఖరానికి ఏ పరిధి వరకు ఉందని చెప్పేసి చూద్దామండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి గురు శిఖర్. గురు శిఖర్ కనుక చూసినట్లయితే ఇది ఆరావళి, నెక్స్ట్ దొడబెట్ట నీలగిరి, అనముడి అన్నామలై, నెక్స్ట్ రూపుగర్ అన్నది సాత్పురా. సో గురు శిఖరం కనుక చూసినట్లయితే దీని యొక్క పరిధి ఆరావళి అండి. నెక్స్ట్ దొడబెట్ట కనుక చూసినట్లయితే దీని యొక్క పరిధి నీలగిరి, అనముడి, అన్నామలై, ధూప్ఘర్, సాత్పురా. నెక్స్ట్ దొడబెట్ట అన్నది ఈ క్రింది వాటిలో ఏ శిఖరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి వచ్చేసి నీలగిరి. దొడబెట్ట నీలగిరి శిఖరంలో ఉంది. అయితే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది కూడా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. దొడబెట్ట అన్నది ఈ క్రింది వాటిలో నీలగిరి శిఖరంలో కలదు. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో హిమాలయాలు దాదాపు ఎన్ని కిలోమీటర్ల పొడవు ఉంటాయి? అంటే ఇక్కడ ఆప్షన్స్ అయితే ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 2500, ఆప్షన్ సి 3000, ఆప్షన్ డి 1500. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి 2500. అంటే హిమాలయాలు దాదాపు 2500 కిలోమీటర్స్ వరకు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.